హాసిని టీవీ. అది కొల్లూరు అనే మారుమూల గ్రామం. కొల్లూరు గ్రామంలో సీతమ్మ అని ఒక ముసలాముంది. ఆమె తన 2 పిల్లలతో కలిసి జీవితం కొనసాగిస్తూ ఉంది. పెద్ద కొడుకు పేరు సోమలింగం, చిన్న కొడుకు పేరు సుబ్బారావు. సుబ్బారావు పుట్టిన 2 నెలలకే అతని తండ్రి ఒక ప్రమాదంలో చనిపోతాడు. దాంతో అప్పట్నుండి సీతమ్మ కొడుకులిద్దరినీ పెంచి పెద్ద చేస్తుంది. అరే పెద్దోడా, చిన్నోడా, మీ ఇద్దరిని కష్టపడి పెంచి పెద్ద చేశాను. మీ ఇద్దరూ బాగా చదువుకున్నారు. ఇక మీకు పెళ్ళిళ్ళు చేసేస్తే మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. ఊరుకోమ్మా, అప్పుడే మాకు పెళ్ళేంటి? మీరు ఇంకా చిన్న పిల్లలు కాదురా. అయినా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. నీ తర్వాత తమ్ముడికి కూడా పెళ్లి చేయాలి కదా. సరే అమ్మా, నీ ఇష్టం. సోమలింగం సరే అనడంతో సీతమ్మ అతనికి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. సోమలింగం కాస్త చదువుకున్నవాడు కావడంతో రాబోయే కోడలు కూడా కొంచెం చదువుకున్నదైతే బాగుంటుంది అని అనుకునింది. వెంటనే పెళ్ళిళ్ళ పేరయ్యను రమ్మని విషయం చెబుతుంది. అమ్మా, కట్న కానుకలు ఎంత ఆశిస్తున్నారు? అమ్మాయికి ఆస్తులు ఎంత ఉండాలి? బంగారం లాంటి కొడుకులున్నారు. ఇంకా కట్నం కానుకలు ఎందుకయ్యా? పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటూ మనుషులతో కలిసిపోయే పిల్లను చూడు చాలు. అలాగేనమ్మా. మరి చదువుకున్న అమ్మాయి కోసం ఏమైనా చూస్తున్నారా? అవును, నా పెద్ద కొడుకు చదువుకున్నవాడు కదా. అమ్మాయి కూడా చదువుకున్నదైతే అర్థం చేసుకుంటుంది అని. సంభాషణ పూర్తయిన తర్వాత పేరయ్య అక్కడి నుండి వెళ్తాడు. కొద్ది రోజులకే పేరయ్య మళ్ళీ వచ్చి తనకు తెలిసిన సంబంధాలలో లక్ష్మి అనే అమ్మాయిని చూపిస్తాడు. అమ్మా, ఈ అమ్మాయి పేరు లక్ష్మి. పాపం చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో బాబాయి వాళ్ళ ఇంట్లో పెరిగింది. అనుకువ కలిగిన పిల్ల, పెద్దలంటే గౌరవం, నెమ్మదస్తురాలు. పేరుకు తగ్గట్టే అమ్మాయి కూడా లక్ష్మీదేవిలాగానే ఉంది. వాళ్ళకి కూడా మా అబ్బాయి గురించి చెప్పి ఏమంటారో అడగండి. వాళ్ళు సరే అంటే వచ్చే ముహూర్తానికే పెళ్లి చేసేద్దాం. అలాగేనమ్మా, నేను సెలవు తీసుకుంటాను మరి. అలా పేరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది అనిపించింది సీతమ్మకు. అలా ఆలోచిస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు పేరయ్య ఆనందంగా సీతమ్మ ఇంటికి వస్తాడు. సీతమ్మ పేరయ్యకు కుర్చీ వేసి, ఏం పేరయ్యా, ఏంటి విశేషం? చాలా ఆనందంగా ఉన్నావు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మీ పెద్దబ్బాయి సంబంధం మాట్లాడడానికి వెళ్తే చిన్నబ్బాయి కూడా సంబంధం కుదిరిందమ్మా. అవునా? ఇంతకీ ఎవరిది ఆ సంబంధం? ఎవరా పిల్ల? మీకు లక్ష్మి గురించి చెప్పాను కదా. ఆమె వాళ్ళ బాబాయి వాళ్ళ ఇంటి దగ్గర పెరుగుతుంది అని చెప్పాను కదా. అవును చెప్పారు. ఆ సంబంధం మాట్లాడమనే కదా నిన్ను పంపించాను. లక్ష్మి వాళ్ళ బాబాయికి ఒక కూతురుంది. ఆమె పేరు జానకి. మీ చిన్నబ్బాయికి సరైన జోడి. పనిలో పనిగా ఆ సంబంధం కూడా అడిగేశాను. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉంటారు అని వాళ్ళు కూడా సరే అన్నారు తల్లి. నువ్వు మాట్లాడావు సరే. ఇంతకీ చిన్నోడేమంటాడో తెలియదు కదా. వాళ్ళు మీ మాట కాదనరు అనే నా నమ్మకం తల్లి. మీరబ్బాయితో మాట్లాడి నాకు కబురు పంపించండి అంటూ పేరయ్య అక్కడి నుండి నడుస్తూ వెళ్ళిపోతాడు. కొడుకులిద్దరూ ఇంటికొచ్చిన తర్వాత, చిన్నోడా, పెద్దోడా, ఈరోజు అందరం కలిసి గుడికి వెళ్దాం. అమ్మా, చాలా అలసిపోయాను. రేపు ఉదయాన్నే గుడికి వెళ్దామమ్మా. లేదు, ఇప్పుడే వెళ్ళాలి. అలా కొడుకులిద్దరినీ తీసుకుని గుడికి వెళ్తుంది సీతమ్మ. అక్కడ దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత, చిన్నోడా, దేవుడి దయ వలన అన్నయ్యకి ఒక మంచి సంబంధం కుదిరిందిరా. నిజమా అమ్మా? మరైతే పెళ్ళిప్పుడు? చెప్పేది పూర్తిగా వినురా. అన్నయ్యతో పాటు నీకు కూడా సంబంధం కుదిరింది. అమ్మాయిలిద్దరూ అక్కా చెల్లెళ్ళు. సొంత అక్కా చెల్లెళ్ళు కాకపోయినా ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగారు.
నా మాట విని నువ్వు కూడా అదే ముహూర్తానికి పెళ్లి చేసుకోరా. అమ్మా, అన్నయ్య అంటే పెద్దవాడని ఒప్పించావు. నేను ఇంకా చిన్నవాణ్ణి కదా, అప్పుడే పెళ్ళేంటమ్మా? మంచి సంబంధం మళ్ళీ మళ్ళీ రాదురా. పైగా నువ్వొద్దంటే అన్నయ్యకు వచ్చిన సంబంధం కూడా చెడిపోతుందేమో. అలాంటి మాటలు ఎందుకులే అమ్మా, నీ మాట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. చిన్న కొడుకు కూడా ఒప్పుకోవడంతో సీతమ్మ ఆనందంగా పెళ్ళిళ్ళ పేరయ్యకు కబురు చేసి వెంటనే ముహూర్తాలు పెట్టించమని చెప్తుంది. అలా ఒక శుభ ముహూర్తాన ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. కోడళ్ళిద్దరూ అత్తగారింటికి వస్తారు. అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. ఒకరోజు పెద్ద కొడుకు సోమలింగం తల్లి దగ్గరికొచ్చి, అమ్మా, మాకు పెళ్లి కాకముందు మనం ముగ్గురమే ఉండేవాళ్ళం. చిన్నిళ్ళైనా మనకి సరిపోయేది. ఇప్పుడు అందరికీ ఇరుకవుతుంది. రేపు పిల్లలు పుడితే మనకు సరిపోదు కదా. అవునరా పెద్దోడా, నీకు పెళ్లి జరిపించి చిన్నోడు పెళ్ళయ్యేలోపు పెద్దిల్లు కట్టుకోవాలి అనుకున్నాను. కానీ అనుకోకుండా ఇద్దరికీ ఒకేసారి పెళ్లి జరిగిపోయింది. నువ్వన్నట్టే ఇల్లు కూడా ఇరుకయింది. నేనేదో ఒకటి ఆలోచించి చెప్తాన్రా. అలాగే అమ్మా. అలా సీతమ్మ ఇంటి కోసం ఆలోచిస్తూ ఉంది. పెద్ద కోడలు లక్ష్మి అత్తగారికి అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేది. సీతమ్మకు కూడా లక్ష్మి అంటే అభిమానం ఎక్కువ. అమ్మాయి లక్ష్మి, నువ్వేమనుకోనంటే నిన్నొక మాట అడగనా? అయ్యో, అడగండి అత్తయ్యా. పెద్దోడు చెప్పినట్టు ఇల్లు అందరికీ ఇరుకుగా ఉంది కదమ్మా. కొత్తిల్లు కట్టుకునే వరకు మీ ఇద్దరు వేరే ఇంట్లో ఉంటారా? అత్తయ్య, ఇల్లు ఇరుకుగా ఉన్నా మన మనసులు దగ్గరగా ఉన్నాయి. మనుషులం దగ్గరగా ఉన్నాం. ఇంకో చోటుకు వెళ్తే మీలాంటి పెద్దవారు పక్కన ఉన్న ధైర్యం ఎలా ఉంటుంది? మీరేం అనుకోవద్దు అత్తయ్య. ఇరుకుగా ఉన్నా కూడా మేమిక్కడే ఉంటాం. లక్ష్మికి తన మీద ఉన్న గౌరవానికి, అభిమానానికి సీతమ్మకు సంతోషం కలుగుతుంది. చిన్న కోడలు జానకి ఏమంటుందో అని ఆమెను కూడా ఇలాగే అడుగుతుంది. అయితే జానకి లక్ష్మి అంత మంచి మనసు కలిగింది కాదు. ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించి అత్తగారిని ఇంట్లో నుండి పంపేయాలని అనుకుంటుంది. అయ్యో అత్తయ్య, మిమ్మల్ని వదిలిపెట్టి మేం వేరే కాపురం ఎలా పెడతాం? పైగా అక్క చెల్లెలం ఒక దగ్గర ఉందామనే కదా అనుకుని మరీ ఈ సంబంధం చేసుకున్నాం. మేము వేరు కాపురం పెడదామని ఎలా అనుకున్నారు మీరు? అది కాదమ్మా, ఇల్లు ఇరుకుగా ఉందని అన్నాను, కానీ మిమ్మల్ని విడదీయాలని కాదు. ఇలా అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉందత్తయ్య. మీరు నా మీద కోప్పడినంటే చెప్తాను మరి. పిచ్చి పిల్ల, నేనెందుకు కోప్పడతాను తల్లి? చెప్పు, ఆ విషయం ఏంటి? ఇల్లు కట్టాలంటే ఎలాగూ సంవత్సరమైనా పడుతుంది కదత్తయ్య. మీరు ఈలోపు తీర్థయాత్రలకు వెళ్ళిరండి. అంత దూరం నేను ప్రయాణాలు చేయలేదు తల్లి. తీర్థయాత్రలంటే నిజంగా తీర్థయాత్రలు కాదత్తయ్య. తీర్థయాత్రలు అని చెప్పి మీరు వృద్ధాశ్రయంలో చేరండి. సీతమ్మ కొడుకుల్ని, కోడళ్లను పిలుస్తుంది. అరే పెద్దోడా, చిన్నోడా, నేను తీర్థయాత్రలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నాకు బాధ్యతలు ఏమీ లేవు కదా. ఆ దేవుడి సేవలో గడపాలని అనుకుంటున్నాను. నేను తిరిగి రావడానికి సమయం పడుతుంది. అప్పట్లోగా కొత్తిల్లు కట్టించండి. నేను వెళ్ళాక మీకేదైనా డబ్బు అవసరం అవుతుంది అని ఆస్తులన్నీ మీ పేరు మీదనే రాశాను. ఇవిగో ఆస్తి పత్రాలు. తల్లి నిజంగానే తీర్థయాత్రలకు వెళ్తుంది అనుకుని కొడుకులిద్దరూ సరే అంటారు. పెద్ద కోడలు లక్ష్మికి కూడా ఈ విషయం తెలియదు. అలా సీతమ్మ అక్కడి నుండి బయలుదేరి తన సామానంతా ఒక బండిలో ఎక్కించుకుని బయలుదేరుతుంది. చిన్న కోడలు చెప్పినట్టు దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమంలో చేరితే కొడుకులకి తెలిసే ప్రమాదం ఉందని బాగా దూరంగా ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ వృద్ధాశ్రమంలో చేరుతుంది. కొన్ని రోజుల తర్వాత కొడుకులిద్దరూ కలిసి పెద్ద ఇల్లు కట్టాలని అనుకుని ఇల్లు కట్టించడం మొదలు పెడతారు. మెల్లమెల్లగా ఇంటి నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అలా ఒక
ఒకరోజు చిన్న కోడలు సీతమ్మ ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్తుంది. సీతమ్మ కోడల్ని చూసి ఆనందిస్తుంది. ఇంటి పనులు ఎలా జరుగుతున్నాయి జానకి? అంతా బాగానే జరుగుతున్నాయి అత్తయ్య. కాకుంటే పని వాళ్ళు సరిగ్గా రావడం లేదు. అనుకున్న దానికంటే కొంచెం ఆలస్యం అయ్యేలాగుంది. పని వాళ్ళంటే అంతే అమ్మాయి. 2 రోజులు వెనక ముందైనా బాగా కడితే అదే చాలు. అలా జానకి అత్తయ్యతో మాట్లాడి తిరిగి ఇంటికొస్తుంది. ఇంటికొస్తూనే ఏడవడం మొదలు పెడుతుంది. అందరూ ఏమైంది అని అడుగుతారు. తీర్థయాత్రలకని వెళ్ళిన అత్తయ్య గారు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయి చనిపోయారని ఉత్తరం వచ్చిందండి. ఆమెతో ఉన్న వాళ్ళు ఈ ఉత్తరం పంపారు. చివరి చూపుకి కూడా మనకి దక్కలేదామె అని ఏడుస్తూ ఉంటుంది. ఆ మాట విన్న అందరూ చాలా బాధపడతారు. సీతమ్మ కొడుకులిద్దరూ ఏడుస్తూ ఉంటారు. ఆమె చివరి కోరిక మనం ఇల్లు కట్టుకోవడం. మన దగ్గర నుండి వెళ్లే ముందు కూడా ఇంటి గురించే చెప్పి వెళ్లారు. ఇల్లు కట్టి ఆమె పేరు పెడితే ఆమె ఆత్మ శాంతిస్తుంది అని ఏడుపు నటిస్తూ అందరితో చెప్తుంది. ఆమె మాటలు నమ్మి అందరూ సీతమ్మ నిజంగానే చనిపోయిందని అనుకుంటారు. అమ్మయ్య, ముసలామె చనిపోయిందని వీళ్ళను నమ్మించాను. ఇక ఏదో ఒకటి చేసి ఆమె ఇంటికి రాకుండా చెయ్యాలి. అలా జానకి సీతమ్మను తిరిగి రాకుండా చేయడానికని రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఒకరోజు కొత్తగా కడుతున్న ఇంటి దగ్గర నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది జానకి. అక్కడున్న గుంతలో పడిపోతుంది. ఆ గుంతలో ఉన్న చువ్వలు ఆమె మొహానికి, కళ్ళల్లో కూడా గుచ్చుకుంటాయి. అందరూ కలిసి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. బాబు, ఆమె చూపు పూర్తిగా పోయింది. కొన్నాళ్ళు మాట్లాడలేకపోవచ్చు కూడా. ఎవరైనా కళ్ళు దానం చేస్తే మాత్రమే ఆమెకి తిరిగి చూపు వస్తుంది. గొంతు మాత్రం మందులు వాడితే నయమవుతుంది. అయ్యో దేవుడా, ఏంటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరుగుతుంది? నాకేం అర్థం కావటం లేదు. జరిగిన సంఘటనకు అందరూ బాధపడతారు. జానకిని ఇంటికి తీసుకొనొస్తారు. లక్ష్మి జానకిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఎన్నాళ్ళైనా చిన్న కోడలు తనని చూడ్డానికి రావడం లేదని సీతమ్మ ఇంటికి బయలుదేరుతుంది. కొడుకులు అడిగితే తీర్థయాత్రలు అయిపోయాయని చెప్దామని అనుకుంటుంది. అలా బయలుదేరి ఇంటికెళ్తుంది సీతమ్మ. అందరూ సీతమ్మను చూసి ఆశ్చర్యపోతారు. అమ్మా, నువ్వు బ్రతికే ఉన్నావా? నిన్ను మళ్ళీ చూస్తామనుకోలేదమ్మా. ఏమైందిరా, బ్రతికున్నావా అని అడుగుతున్నారేంటి? నేను తీర్థయాత్రలకు వెళ్ళొస్తున్నానని చెప్పా కదా. తీర్థయాత్రలో నువ్వు సముద్రంలో మునిగి చనిపోయావని ఉత్తరం వచ్చింది. నువ్వు చనిపోయావని అనుకున్నావమ్మా. సీతమ్మకు ఇది కోడలు చేసిన పని అని అర్థమవుతుంది. కోపంగా ఆమె దగ్గరికి వెళ్తుంది. కాని జానకి చూపు, మాట లేకుండా పడి ఉండడం చూసి జాలి పడుతుంది. అది కాదురా, తీర్థయాత్రలలో నాతో పాటు సీతమ్మ అని ఇంకొక ఆమె కూడా వచ్చింది. ఆ ప్రమాదం ఆమెకి జరిగింది. అక్కడికి వెళ్లాల్సిన ఉత్తరం ఏదో పొరపాటు జరిగి ఇక్కడికొచ్చింది. అయినా కోడలికి ఏమైంది? కోడలి కళ్ళేమయ్యాయి? అప్పుడు సుబ్బారావు జరిగిందంతా చెప్పి ఎవరైనా కళ్ళు దానం చేస్తే కాని ఆమె చూడలేదు అని చెప్తాడు. కోడలు ఎంత చెడ్డదైనా కొడుకుకు ఆ విషయం తెలియకుండా ఉంచాలి అనుకునింది సీతమ్మ. అలాగే వైద్యుల దగ్గరికి వెళ్ళి తాను కళ్ళిస్తానని తన కోడలికి పెట్టమని చెప్తుంది. వైద్యులు అలాగే చేస్తారు. దాంతో జానకికి కళ్ళొస్తాయి. నాకు కళ్ళు, మాట 2 వచ్చాయి. నేనెలా చూడగలను? మీ అత్తగారు మీకు కళ్ళు దానం చేశారమ్మా. అప్పుడు అత్తయ్య గురించి ఎంత తప్పుగా ఆలోచించానని జానకి చాలా బాధపడుతుంది. చూపు కోల్పోయిన అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. అత్తయ్య, నేను మీకు చాలా ద్రోహం చేశాను అత్తయ్య. కానీ మీరు నాకు కళ్ళు దానం చేశారు. ఈ పాపాత్మురాలికి ఎందుకు కళ్ళిచ్చారు? నేనెలాగో ముసలిదానినైపోయాను. మహా అయితే ఇంకో సంవత్సరం బ్రతుకుతానేమో. నువ్వు అభం శుభం తెలియని పిల్లవి. ఇకనైనా మంచిగా ఉండు, తప్పు చెయ్యకు.
జానకి చాలా బాధపడుతూ తను చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి అత్తయ్యను ఇంటికి తీసుకుని వెళ్తుంది. సీతమ్మను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఈ కథలోని నీతేంటంటే, మనకి సహాయం చేసిన వారికి తిరిగి ఎవరైనా సహాయం చేస్తారు. అపకారికి కూడా ఉపకారం చేసేవాళ్లే గొప్ప.